గురూజీ, భార్యాభర్తల్ని విడదీస్తే ఎలాంటి శాపాలు వస్తాయో తెలియజేస్తా అన్నారు. భార్యాభర్తని విడదీయటము అనేది చాలా బాధ. పనికిరాని వాళ్ళు ఉంటే విడదీయండి. ఈమె నుండి అతను చనిపోతాడు, లేదా అతని నుంచి ఇతను చనిపోతాడు, ఇక్కడ ఏమో అయిపోతుంది, లేదా వాళ్ళిద్దరూ బాగా పొడరు అంటే మనం ఏమో చేయొచ్చు. అది వదిలేసి చిన్న చిన్న విచారాలు, మీకు తెలుసో తెలీదు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మంచి ఆఫీసర్ ఆవిడ, తర్వాత అతను ఒక వేరే క్యాస్ట్ అనమాట, ఇంటర్ క్యాస్ట్, లవ్ మ్యారేజ్ చేసుకునేసారు. తండ్రి వద్దు వద్దు అన్నా, నాకు లేదు నాన్న, నాకు కానే కావాలి అని చెప్పారు. వద్దు నాయన, చెడిపోతావు, చేసుకోవద్దు. నేను చెప్పాను అప్పుడు 3 సంవత్సరాల ముందు, వద్దు నాయన, ఇది జాతకాలు కలువు అంటే, లేదు గురుగారు నేను చేసుకుంటాను, నా పిల్ల నేను బతికేదండి, నేను ఎవరి మాట విన్ను. సరే మీ ఇష్టం. మేము కలకుండా తప్పుకొనేసాను. ఇక వద్దు, మన మాట విన్నప్పుడు మనం గౌరవించినప్పుడు మనం ఎందుకు చెప్పాలి? అవును కదా, మనం ఎందుకు చెప్పాలి? ఉత్తిన చిరండిలో రాయేసి మనం నల్లగా ఎందుకు కావాలి? సరే నీ కర్మ నాయన అనుభవించు, వదిలేసాను. తర్వాత వాడు మమ్మీ నాన్న చాలా బాధపడ్డారు. నేను వాళ్ళకి చెప్పాను, అతను విధి విరుద్ధంగా అతను వెళ్తున్నాడు, వదిలేయండి, మీరేం బాధపడకండి, అతని కర్మ అతను అనుభవిస్తాడు. ఆఖరికి ఒక రోజు వచ్చి నన్ను క్షమించమని చెప్తాడు. అంతలో మన చెయ్యి మారిపోయి ఉంటుంది, మనం ఏం చేసే కావద్దు, వదిలేయండి, మీరు బాధపడకండి. నేను ధైర్యం చెప్తే వాళ్ళ అమ్మ నాన్న నీ ఇష్టం అని చెప్పేశారు. తర్వాత వెళ్ళారు. వీళ్ళు వాళ్ళ కులం వేరు. తర్వాత ఏదేదో చేశారు. సరే పెళ్లి చేసుకునేయాలి, చేసుకునేశాడు. ఆమె మంచి ఉద్యోగం, ఆఫీసర్ అనమాట, మంచి పొజిషన్ ఆఫీసర్. ఇతను చేసుకున్నాడు. కరెక్ట్గా 1 year అయింది. ఒక పిల్లవాడు పుట్టాడు. గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎలా స్టార్ట్ అయిందంటే, చిన్న విచారానికి పెద్దదైపోయి ఇంటికి వెళ్ళింది ఆమె. వెళ్తానే వాళ్ళంతా తల చెడిపేసి ఆమెకు ఎలాంటి కంప్లైంట్ ఇప్పించారు తెలిసిన అతని పైన? 525A అంటే ఏది కొత్త, నన్ను కొట్టేశాడు. తర్వాత వరదక్షిణ, ఈమె గవర్నమెంట్ అఫీషియల్, ఎక్కించేసింది. లేడీ ఇస్తే ఫిట్ కదా, ఎక్కించేసింది. నన్ను అలా తిట్టాడు, ఇలా తేడు, కోర్టుకో దాకా వెళ్ళింది. వీటన్నిటి కారణం ఎవరు? వాళ్ళు వెనుక చెప్పించారే. ఇక్కడ లాస్ట్కి తెలిసింది ఏంటంటే, నేను అప్పుడు అడిగాను, ఏంద్రా ఇది నువ్వు ఇలా చెప్పినేమో, అప్పుడే చెప్పాము కదా వచ్చి, గురుగారు అలా కాదు, నా భార్య మంచిదే. అప్పుడు కూడా మన కాన్ఫిడెన్స్, నా భార్య మంచిదే. ఇంకెలా? వాళ్ళ అమ్మ నాన్నకి ఒకే కూతురు, 2 అన్నగారులు ఉన్నారు గురుగారు, ఇద్దరు మంచి ఎప్పుడో తాగి రోడ్లప్పుడు ఉంటారు. వాళ్ళ సంసారం వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు తినడానికి భోజనం పెట్టడానికి ఎవరు లేదు. ఈమె ఆఫీసర్ కదా, మమ్మల్ని ఇద్దరిని విడిదీసేస్తే నా కొడుకుని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకునేస్తారు, ఆమెని పెట్టుకునేస్తే ఆఫీసర్ బాగా సంపాదన చేసి పెడుతుంది, దాంట్లో బతికేయచ్చు అని వాళ్ళు ప్లాన్ వేసుకునేసారు గురుగారు అని కాలు పట్టుకున్నాడు వచ్చి. ఇలా కూడా ఉంటాయా అనిపించింది అప్పుడు. చూడండి, సంసారాలు నిలబెట్టండి అని చెప్తే విడగొట్టడానికి ఇలా చేస్తుంటారు. దయచేసి అలా చేయకండి. తల్లిదండ్రులు మీ కర్తవ్యం అండి, మీ ఇష్టము, మీరు బతకండి, కష్టపడండి, ఏదో చేయండి. మనం ఉండే రోజులు మన పిల్లల్ని మనం బతకాలి అని ఆలోచించకూడదు. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు మనం బతికి పెడతారు. అలా ఏదో 2 కొలు చెరిపోయి మనం బతకాలని చెప్పేసి పిల్లల్ని మనము లొంగించుకొనేసి వాళ్ళ సంసారం విరగొట్టకండి. చాలా ఘోర పాపం. ఇలాంటి తల్లిదండ్రులు కొందరు ఉన్నారు, నాకు తెలుసు, అది విచారం. తర్వాత ఇంకొక విచారం ఏంటంటే, పెళ్ళయింది. పెళ్ళైన కరెక్ట్గా ఇంకా వారం కూడా జరగలేదు, 3 రోజులే. 3 రోజులు అయిన తర్వాత ఏదో పెళ్లి ఖర్చులు మా నాన్నకి చాలా ఎక్కువైపోయిందండి, చాలా దాదాపు 10 లక్షల వరకు ఖర్చు పెట్టేశాడు, అర్జెంటుగా 5 లక్షల రూపాయలు ఇంటే మంచిది, నా భర్తకి ఇవ్వండి అంటే, అతను అన్నాడు, సరే ఇప్పటికిప్పుడు అంటే ఎలా ఇవ్వాలి, నా దగ్గర లేదు కదా, మా అమ్మ నాన్నకి ఉంటుంది కదా, కష్టం ఉంటుంది కదా, నేను దగ్గర వరకట్నం తీసుకున్నాను, ఏమి తీసుకున్నాను, నా దగ్గర లేదు, ఉంటే ఇవ్వడానికి సంపాదన చేయాలి, నిదాంగా ఒక 6 నెలలు, 1 సంవత్సరం అంటే 2-3 లక్షలు నేను లోన్ చేసి ఇస్తాను, ఇప్పుడు ప్రజెంట్ నా పైన ఇంటికి లోన్ చేశాను, నా దగ్గర ఏం లేదు డబ్బులు అని చెప్తే, ఓకే. అప్పుడు రాత్రి కలకుండా అయిపోయింది. ఉదయమే లేచి నేరుగా ఇంటికి వెళ్ళి, చూడండి ఇంతే, వేరే ఇంకేం, రాత్రి ఇంట్లో జరిగింది ఓకే అని పడుకున్నారు, అంత అయింది. 1 వారం అయింది అంతే. వారంలోనే అతని పైన కేసు. ఏమని కేసు? ఇలా హరాస్మెంట్ చేశారు, వరకట్నం అడుగుతున్నారు మా పైన, కేసు ఫిట్ చేశారు. సరే కేసు ఫిట్ చేసేసింది. మీడియా వాళ్ళు అంతా వచ్చేసారు, అన్ని బ్రేకింగ్ న్యూస్ చూపించేశారు. 1 వారం కాకముందనే విడిపోయిన భార్యాభర్తలు. ఆమె ఫోటోకి ఏదో ఇది చేస్తారు, ఇతని ఫోటో చూపించేశారు, జూమింగ్ చేసి కొట్టేసాడు, చంపేశారు. తర్వాత వాళ్ళ అత్త మామ అందరూ, వాళ్ళ అప్ప వాళ్ళకి తెలియదు ఏం జరిగింది అని, వాళ్ళని కూడా కలిపి ఫ్యామిలీనే బయట పెట్టేస్తారు. అంటే అతను అలా చేశాడు, అత్త మామ ఇలా చెడుగా వాళ్ళకి ఆ లాంగ్వేజ్లో వాళ్ళకి చూపించేశారు. కానీ అక్కడ జరిగిండేది వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం తెలుసు. ఆ బాధ
వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం తెలుసు. ప్రపంచానికి వీళ్ళు చెడ్డోళ్ళు అయిపోయారు. కోర్టులో కేసు అయిపోయింది. తప్పు ఎవరిది ఇక్కడ? ఎవరిది తప్పు చెప్పండి? ఆమె డబ్బులు అడిగింది, ఇవ్వకపోవడం ఇతను తప్ప, లేదా ఇవ్వాలని ఏదైనా ఉందా? ఏముంది? చెడు పేరు వచ్చింది జీవితంలో. తర్వాత ఆమె నేను బతకాలని వెళ్ళాలన్నా కూడా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? చేసుకో.